హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రోటోకాల్ ప్రోటోకాల్ ప్రోటోకాల్. ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రోటోకాల్ పైనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చెక్కుల పంపిణీ వ్యవహారంలో ఆర్కేపురం డివిజన్లో బోనాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత మాత్రం ప్రోటోకాల్ పాటించలేదని శాసనసభ్యురాలు మాజీ మంత్రి సబితమ్మ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఇది పెద్ద రగడగా మారిన విషయం తెలిసిందే. సబితమ్మ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓడిపోయిన కేఎల్ఆర్ను తనతో వేదిక పంచుకుంటే ఎలా ఉంటుంది, అందుకే ఆ కార్యక్రమాన్ని బహిష్కరించారంటూ సబితమ్మ బహిరంగంగానే ప్రకటించారు. కేఎల్ఆర్ ఓడిపోయిన నాయకుడు, తాను గెలిచిన ఎమ్మెల్యే, మరి అతనితో ఎలా వేదిక పంచుకుంటానంటూ సబితమ్మ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. స్క్రీన్ పై కనిపించే ఈ ఫోటోను చూడండి, కాస్త జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే జూమ్ చేసుకొని చూడండి. అది సబితమ్మ సమావేశం. జల్పల్లి మున్సిపాలిటీలో ఇటీవల జరిగిన అధికారులతో సబితమ్మ నిర్వహించిన సమీక్షా సమావేశం. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కానీ ఫోటోలో రౌండప్ చేసిన ఈ వ్యక్తి ఎవరు? ఇతను ప్రజాప్రతినిధి, ఎప్పుడు ఎన్నికయ్యాడు, లేక ప్రభుత్వ అధికారా? ఇది ఎవరు అని నేను చెప్పను, చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది అతను ఎవరనేది. అతను ప్రజాప్రతినిధి కాదు, ప్రభుత్వ అధికారి కాదు. మరి సబితమ్మ సమక్షంలో మున్సిపల్ కమిషనర్ పక్కనే రెండో చైర్లో అతను ఎలా కూర్చుంటాడు? ఇది ఎలాంటి ప్రోటోకాల్? ఆయన ఆ సమావేశంలో ఎందుకు పాల్గొన్నాడు? ఆయన సమీక్షిస్తున్నాడా? ఆఫ్టర్ ఆల్ బీఆర్ఎస్ నాయకుడు, ఆయనకు ఆ సమావేశంలో ఎందుకు అనుమతిచ్చారు? ఆయన ఏం సమీక్షించాడు? కొద్దిసేపటి వరకు సబితమ్మ చెప్పింది నిజమే అనుకుందాం. ఓడిపోయిన నేతను సబితమ్మ పక్కనే అదే వేదికపై ఎలా కూర్చోబెడతారు? ఇది సబితమ్మకు అవమానమే అనుకుందాం. సబితమ్మ ఈగో హర్ట్ అయిందే అనుకుందాం. సబితమ్మ మాత్రం ఇది ప్రోటోకాల్ కానే కాదని చేస్తున్న వాదన నిజమే అనుకుందాం. ఎస్, సబితమ్మ చెప్పింది అక్షరాల వాస్తవం అనుకుందాం. మరి సబితమ్మ ప్రోటోకాల్ పాటిస్తున్నారా? అన్ని నిబంధనలను అనుసరించే ఆమె కార్యక్రమాలు కొనసాగుతున్నాయా అంటే ఎంత మాత్రం లేదు. తప్పు పెద్దదైనా చిన్నదైనా, ప్రోటోకాల్ వ్యవహారం పెద్దదైనా చిన్నదైనా తప్పు తప్పే. సబితమ్మ భాషలో అది ప్రోటోకాల్ ఉల్లంఘనే. మరి సబితమ్మ ఏం చేస్తున్నారు? ఆమె కూడా ఇష్టారీతిన ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ధైర్యం ఉంటే చెప్పండి, అది సమీక్షా సమావేశం కాదని, అది గులాబీ పార్టీ సమావేశమని, గులాబీ కౌన్సిలర్తో, గులాబీ ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపామని. మరి నిజమే అయితే అది గులాబీ పార్టీ సమావేశమే అయితే జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆ సమావేశం ఎలా జరిగింది? ఆ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎలా పాల్గొన్నారు? ఆమె కూడా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారా? జల్పల్లి బీఆర్ఎస్ సమావేశం కాకపోతే మున్సిపల్ సమావేశమే అనుకుందాం. ఆ సమావేశంలో ప్రోటోకాల్ పాటించాలని సబితమ్మకు తెలియదా? కనీసం ఆ అధికారిని కమిషనర్కు తెలియదా? బీఆర్ఎస్ నేతను లోపలికి ఎలా అనుమతించారు? బీఆర్ఎస్ నేతల ఆదేశాలకు అనుగుణంగానే కమిషనర్ పనిచేస్తున్నారా? అందరికీ క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది సమీక్షా సమావేశమా, లేక గులాబీ పార్టీ సమావేశమా? లేకపోతే ప్రోటోకాల్ను యథేచ్ఛగా ఉల్లంఘించారని అర్థం చేసుకోవాలా? అసలు అక్కడ ఏం జరిగింది? ప్రోటోకాల్ అంటే ఇలాగే ఉంటుందా? ఒక మాజీ శాసనసభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బాధ్యుడు, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రముఖ వ్యక్తి, ఆయనతో వేదిక పంచుకోవడం సబితమ్మకు ఇష్టం లేదు. ఓకే, అది ఇగో అనుకుందాం. రాజకీయంగా కేఎల్ఆర్ సబితమ్మపై చేస్తున్న ఆరోపణలు అన్నీ ఆమె మనసును గాయపరుచుంటాయి. అలాంటి వ్యక్తితో వేదిక ఎలా పంచుకుంటానని ఆమె అనుకుని ఉంటారు. దానికి ప్రోటోకాల్ అని పేరు పెట్టారు. సరే, మరి జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో
ఒక వ్యక్తి బీఆర్ఎస్ నేత, ఎలాంటి అధికారాలు లేవు, ప్రజాప్రతినిధి కాదు, కనీసం ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్ కూడా కాదు. అతను ఆ సమావేశంలోకి వచ్చి పక్కనే కమిషనర్ పక్కనే 2వ సీట్లో ఇలా కూర్చుంటాడు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కాదా? సబితమ్మ దీనికి ఏం సమాధానం ఇస్తారు? నీతులు చెప్పేందుకే గాని అమలు పరచం అంటూ గురువింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నారు. మీ సమావేశాలు నిర్వహించుకోండి, బంది మాగదులతో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకోండి, పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోండి. మరి జల్పల్లి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష పేరుతో జరిగిన ఆ సమావేశంలో మీ పార్టీ నాయకులను ఎలా అనుమతించారు? ఆ నాయకుడు వచ్చి ఆ సీట్లో ఎలా కూర్చుంటాడు? సబితమ్మ దీని గురించి ఆలోచించాలి. ఇది ఆలోచించిన అనంతరమే ఆమె ఇలాంటి విషయాలు మాట్లాడాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ గురించి నానా యాగి చేస్తున్నారు, నానా రాద్ధాంతం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించాల్సిందే, నేను కాదనట్లేదు. కానీ ఆ సమావేశంలో సబితమ్మ కూడా ఆహ్వానం వచ్చింది. జస్ట్ కేఎల్ఆర్ రావడంతోనే ఆ సమావేశం రాద్ధాంతం అయిపోయింది, గడాబిడిగా మారిపోయింది. జనాలు అంటే కార్యకర్తలు కొట్టుకునే స్థాయికి దిగారు. ఒక కేఎల్ఆర్ కారణంగానే. మరి మీరు నిర్వహించే సమీక్ష సమావేశాల్లో ఏమాత్రం అర్హత లేని వ్యక్తులు ఎంటర్ కావచ్చు, అక్కడ కూర్చొని సమీక్ష సమావేశాల్లో పాలు పంచుకోవచ్చు. నేను చెప్పేది ఒకటే, ఒకరిని నిందించే ముందు, ఒకరి మీద ఆరోపణ చేసే ముందు, ఇప్పుడు ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్న నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, రాహుల్ గాంధీ వరకు మాట్లాడడం కాదు, ఇక్కడ మీరేం చేస్తున్నారు, గతంలో మీరేం చేశారు, ఇప్పుడు ఈ సమావేశాల్లో మీరెందుకు పాల్గొంటున్నారు, మీకు సబితమ్మ ఎందుకు అనుమతి ఇచ్చింది, ఆమెకప్పుడు ప్రోటోకాల్ గుర్తుకు రాలేదా, కనీసం ఆ కమిషనర్ కూడా ఎందుకు ఊరుకుంది, ఆమెకు సబితమ్మ అంటే భయమా? ఇవన్నీ ఆలోచించుకోండి, అప్పుడే ప్రోటోకాల్ గురించి మాట్లాడండి.